మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింతగా ముదిరింది. అగ్రరాజ్యం అమెరికా ఇచ్చిన గడువును బేఖాతరు చేస్తూ ఇరాన్ తీసుకున్న దూకుడు నిర్ణయం పశ్చిమాసియాను రణరంగంగా మార్చింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిలో ఒక అంతర్జాతీయ కంటైనర్ నౌకపై ఇరాన్ నావికాదళం దాడి చేయడమే కాకుండా ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీ వైమానిక దాడులకు దిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులను అధికారికంగా ధృవీకరించింది. Boş. Boş. అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా ఇరాన్ విసిరిన సవాల్ పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న సైప్రస్ పతాకంతో ఉన్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే కంటైనర్ నౌకపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు మెరుపు దాడి దిగడంతో యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ దాడిలో నౌక ఇంజన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిని మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్ల ద్వారా నౌకను వదిలి వెళ్లవలసి వచ్చింది. ఈ ఘటనలో ఒక పౌర సిబ్బంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అనుమతి లేని మార్గంలో ప్రయాణించడం వల్లే తాము హెచ్చరిక కాల్పులు జరిపాము అని, అమెరికా జోక్యం ఆగేంత వరకు హార్మూజ్ జలసంధిని మూసివేస్తూ ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. Boş. ఇరాన్ దాడి వార్త అందిన వెంటనే రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్పై వినాశకర దాడులకు శ్రీకారం చుట్టింది. ఇరాన్ దక్షిణ తీరంలోని కీలక నగరాల్లోని సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. బుషహార్, దయర్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లోని సైనిక బ్యారెక్స్ పై అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. Boş. 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 మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడింది. బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఆయా దేశాల రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయి. కొన్ని గంటల ముందే ఒమన్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ శాంతి చర్చలు జరిపినప్పటికీ ఈ ఆకస్మిక దాడితో ఉభయ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 5వ వంతు చమురు రవాణా సాగే ఈ కీలక జలసంధి మూతపడ్డంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం కనిపిస్తోంది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.